హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా విక్కీ గాడు ఎన్ని అంటే చిన్నతనంలో ఎలా ఉన్నాడు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా ఉన్నాడు అన్నది ఎక్కడి వరకు అంటే మినిమం 4 months వరకు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడు చేసే క్యూట్ అనేది, అల్లరి అనేది ఎంత బాగుంటుందో చూడండి. మా అమ్మాయి వాడికి పైకి ఎక్కే ఛాన్స్ లేదు, కింద కొట్టుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని చదువుకోనివ్వకూడదు. నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఆడుకోవట్లేదు, వాళ్ళు చదివేసుకుంటున్నారు, నాతో ఆడట్లేదు అనే బాధ అనమాట. పైకి ఎక్కే ఛాన్స్ లేక కింద ఉండే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, మంచం చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. వాళ్ళేమో దగ్గరికి వస్తూ ఉంటే కర్చీఫ్తో కొట్టడం చూడండి. కొట్టాలని ట్రై చేస్తే ఆ కర్చీఫ్ కింద పడిపోయింది, తీసుకుందాం అనుకుంటా. కానీ ఏం చేయాలో తెలీదు. తీసుకొని పైకి ఎక్కేసింది. మళ్ళీ పైకి ఎక్కే ఛాన్స్ లేదు కదా, కింద ఉండే చూస్తాడు. కింద ఏదో ఒకటి పాడు చేయాలి, ఏం చేయాలి అన్న ఫీలింగ్లో వాడు అలా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది మినిమం 45 days అనమాట. దీనికి అప్పుడు వచ్చే కొత్తలో అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంది. వచ్చే కొత్తలో ఎంత బాగుందనమాట. ఇక్కడ బిస్కెట్లు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఈ బిస్కెట్లు ఏముందంటే మార్నింగ్ 2 గుప్పుళ్ళు, ఆఫ్టర్నూన్ 2 గుప్పులు, అలాగా ఒక రోజుకి 4 సార్లు మాత్రమే పెట్టాలి. ఆల్రెడీ నేను పెట్టేశాను కదా అంటే మళ్ళీ కొన్నే పెడతా అనేసి మా అబ్బాయి పెడుతున్నాడు అనమాట. వీడికి ఆకలి చాలా ఎక్కువ, ఎంత పెట్టినా అసలు ఆకలి తీరదనమాట. కానీ ఆ బిస్కెట్లు అనేది కొంచెం చిన్నపిల్ల కదా, కొలత ప్రకారం పెట్టాలన్నమాట. 2 గుప్పిట్లే పెట్టాలి. అందుకు అవి బిస్కెట్లు ఎక్కడన్నా పడిపోయినాయేమో అనుకుని ఎంత వెతికేసుకుంటున్నాడు అనమాట. కానీ ఎంత బాగున్నాడో చిన్నతనంలో. వాడు వేషాలు, వాడు చేసే ప్రతి నడక, వాడు నడుస్తున్నా ఏం చేసినా సరే చాలా క్యూట్గా ఎంత బాగుంటుందో. ఇక్కడ చూడండి, వీడికి ఇప్పుడు 2.5 months వచ్చిందనమాట. అప్పుడు ఏదో ట్రైనింగ్ ఇచ్చేద్దామని పెద్ద ట్రైనర్ లాగా వాడికి కూర్చోబెట్టడం నేర్పిస్తున్నాను అనమాట. అక్కడ చూడండి, అసలు నువ్వెక్కడ నేర్పిస్తావు, నేను ఎక్కడ నేర్చుకుంటాను మొండితోటి. వాడు చూడండి ఎంత చేస్తున్నాడో, అసలు నేర్చుకోడు అనమాట. అసలు మన మాట వెండు. చూడండి, వాడు కొడతాడట నన్ను. వాడు చేసే వేషాలంటే నిజంగా ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఎంత వయసు ఉంటుందా అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోండి. వీడు November వచ్చాడు, ఇప్పుడు ఎంత ఉంటాడో చూడండి. తర్వాత వచ్చే వీడియోస్లో ఎంత ఉంటాడో కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్నతనంలో వీడియోస్ చాలా వరకు ఉండిపోయినాయి. చూడండి, వాడికి కూర్చోబెట్టడం కొంచెం వరకు నేర్పించాను. ఏదో పెద్ద ఫోజ్ కొడుతుంటే మొత్తం అంతా ఎగిరిపోయింది అనమాట నా ఫోజ్ అంతా. చూడండి, మరలా ట్రై చేస్తున్నాను కూర్చోబెట్టడం అనేది. చూడండి, అస్సలు వినడు అనమాట, మన మాట వినడు. వాడు ఏది చేస్తే అదే మనం వినాలన్నమాట. కష్టపడి కూర్చోబెట్టాను, పక్క కూర్చున్నాడు. ఏం చెప్తావు చెప్పు అన్నట్టు కూర్చున్నాడు. చూడండి, మరలా కూర్చోబెడతాను, మళ్ళీ విను అంటాను, కానీ వినడు అయిపోయింది. ఇక్కడ ఏం చేశానంటే చిన్న గిన్నెలో వాటర్ పెట్టాను, పెద్ద గిన్నెలో ఏమైందంటే పెరుగన్నం పెట్టాను. వాడికి వాటర్ అంటే చాలా పిచ్చి అనమాట. చిన్న గిన్నెలో వాటర్ అంతా వంపేసుకొని అలా అలికేసుకుని దాని మీద అలా పడుకుంటాడు అనమాట. ఎందుకంటే ఎక్కువ ఈ గోల్డెన్ రిట్రీవర్ డాగ్స్కి ఏమవుతుందంటే వాటర్లో పడుకుంటే అక్కడ ఉండే ర్యాషెస్ వచ్చేస్తుంది బాడీ అంతా. అందుకనేసి వాటర్ పెద్ద గిన్నెలో పెడితే వీడు మొత్తం ఖరాబ్ చేసేస్తాడనేసి చిన్న గిన్నె పెడితే ఆ చిన్న గిన్నె కూడా వంపేసుకుని అలా పరిచేసుకుని పడుకుంటాడు అనమాట. ఏంటంటే వాటికి కొంచెం బొచ్చు ఉంటుంది కదా, దాని గురించి వేడిగా ఉండడం వల్ల అలా అనమాట. ఇప్పుడు చూడండి, చిన్నతనంలో కూడా ఇప్పుడు చెప్పాను కదా 45 days ఉన్నవాడు అనమాట వీడప్పుడు. మధ్యలో అది ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ వాటర్ వంపడం అనేది తెలియదు అనమాట వీడికి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ కొంచెం వాటర్ తాగేసి ఆ మూత దగ్గర నుండి కిందకి కొంచెం వాటర్ వస్తుంది కదా, అది అలికేసుకుని అప్పుడు పడుకుంటున్నాడు. అప్పుడు కూడా చాలా తెలివితేటలు, అమ్మ మామూలు తెలివితేటలు కదా వీడికి, చాలా తెలివితేటలు. చూడండి ఎలా అలుక్కుంటున్నాడో. అలుక్కున్న తర్వాత అలా పరుచుకుని చూడండి, కప్ప పడుకున్నట్టు ఉంటాడు. ఎంత బాగుంటాడో పడుకునే విషయంలో కూడా. అది కూడా స్థిరంగా పడుకుంటాడా, అస్సలు ఒక ప్లేస్లో ఉన్నాడు అనమాట. కొంతసేపు అక్కడ పడుకుంటాడు, కొంతసేపు మా దగ్గరికి వస్తాడు, అలా అనమాట. ఇక్కడ వరకు 45 days అయిపోయింది కదా. తర్వాత వచ్చి 3 months అనమాట. ఇప్పుడు ఇది 3 months కాదు, దగ్గరగా 2.5 ఉంటుంది. 3 months దగ్గరగా ఉంటుంది అప్పుడు అనమాట. ఇది చూడండి, వాడి వేషాలు చూడండి. వాళ్ళ అక్క చదువుకుంటుంది, అస్సలు చదువుకోకూడదు, వాడితోటే ఆడాలి. అలా చెయ్యట్లేదని వాడికి కోపం వచ్చేసి ఆ బుక్ చింపేయడానికి ఎంత ట్రై చేస్తాడో. అయినా సరే పాపం చదువుకోవాలి కదా, ఎగ్జామ్స్ వస్తున్నాయి అనేసి దాన్ని కంగారు దాంది. కానీ
ఆడట్లేదని చూడండి. చెప్పాను కదా నేను, కప్ప పోలికలో పడుకుంటాడు, సేమ్ కప్పలా పడుకుంటాడు. అదిగో చూడండి, వెనకాల కాళ్ళు పరిచేసి ముందు కాళ్ళు పరిచేసి అది రావట్లేదని ఎంత కోపం వస్తుందో వాడికి. నిజంగా చూస్తూ ఉంటుంటే టైం పాస్ అవుతుంది, ప్లస్ మనకి ఆరోగ్యం పరంగా ఎప్పుడు నవ్వుతూ ఉంటాం కదా వాటితో. ఇక్కడ చూడండి, కొంచెం చెయ్య అంటే కొట్టినట్టు పెడితే మూతి చూడండి ఎంత బాగుంటుందో. మూతి ఏంటి, మూతి చూడండి ఎంత బాగుందో. ఆ విక్కీగడి మూతి డిఫరెంట్గా అప్ప కరిసేసాడు, కరిసేసాడు, కరిసేసాడు. ఎలా పెడుతున్నాడు చూడండి ఒకసారి. గో కనిపించట్లేదమ్మా వీళ్ళకి, నీ వాయిస్ నీ మూతి కనిపించట్లేదు. ఇది చిన్నతనంలో చెప్పాను కదా, అది ఇది కూడా కంబైన్డ్గా పెడతాను. మధ్య మధ్యలో ఇది అది కూడా పెడతాను. వాడిని ఎత్తుకున్నాను అనమాట. ఇది 45 days అనమాట. అప్పుడు అస్సలు చేతులు అనేది ఉండడు. కింద ఏది ఉందా పాడు చేసేద్దాం అన్న అంటే అన్న ఫీలింగ్లో ఉంటాడనమాట. అస్సలు చేతిలో ఉండడు. చూడండి, ఇక్కడ టీపై అనేది మొత్తం కొరికి పడేస్తున్నాడు. అది ఏం చేయాలో అన్నది అస్సలు తెలియదు అనమాట. ఈ వీడియోస్ ఇంకా చాలా వెరైటీగా వస్తుంటాయి, చాలా క్యూట్గా ఉన్నవన్నీ పెడుతూ ఉంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.